అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక గుడి కథ కాదండి. ఆ గుడికి ప్రాణం పోసిన ఒక మహనీయుడి కథ. ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం, దాని శిథిలావస్థ నుంచి కాపాడిన శ్రీ వాసుదాసస్వామి, వీరిద్దరి గురించిన కథ ఇది. ఈ పుస్తకం ఆధారంగా మనం ఆ విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? చూసారా, మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇదే ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఆ రాజగోపురం ఎంత గంభీరంగా ఉందో కదా. ఒక్కసారి చూడండి, అక్కడున్న ప్రతి రాయి శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తికి సాక్ష్యంగా నిలుస్తోందన్నమాట. అందుకే ఇది కేవలం ఒక పూజలు చేసే చోటు మాత్రమే కాదు, ఇది కాలంతో పోటీపడి నిలిచిన ఒక అద్భుతమైన కళాఖండం. సరే, ముందుగా సెక్షన్ 1, ఒంటిమిట్ట క్షేత్ర మహత్యం. అసలు ఈ క్షేత్రానికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న కథేంటి చూద్దాం. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ నిజంగా ఓ అద్భుతం. ప్రతి రాయిలో, ప్రతి శిల్పంలో ఓ కథ కనిపిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఇంత గొప్ప కట్టడం కూడా శిథిలమైపోయింది, పాడైపోయింది. అలాంటి టైంలో సరిగ్గా అప్పుడే ఈ ఆలయానికి ఒక కొత్త జీవితమివ్వడానికి ఒక మహానుభావుడొచ్చారు. ఆయన సంకల్పం గురించే మన కథ మొత్తం నడుస్తుంది. ఇప్పుడు మనం గుడి నుంచి ఆ గుడిని కాపాడిన వ్యక్తి వైపు వెళ్దాం. సెక్షన్ 2, తపస్వి శ్రీ వాసుదాసస్వామి. ఈయనే శ్రీ వాసుదాసస్వామివారు 1863లో పుట్టి 1936లో పరమపదమిచ్చేంతవరకు ఆయన జీవితం మొత్తం ఒంటిమిట్ట కోదండరావుడి సేవకే అంకితం. ఆయన ముఖంలో ఆ తేజస్సు, ఆ భక్తి చూడండి, ఆయనెంతటి మహనీయుడో మనకు ఇట్టే అర్థమైపోతుంది గదా. ఒకవైపు శిథిలమైన ఆలయం, మరోవైపు దాన్ని తన ప్రాణంగా భావించిన ఒక స్వామి. ఈ రెండు చిత్రాలు చూస్తుంటే ఎంత విడదీయరాని బంధమో అర్థమవుతోంది. అసలు ఒకే ఒక మనిషి సంకల్పం ఓ చరిత్రగతిని ఎలా మార్చేయగలదు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మనకు దొరకదేమో. సరే, ఇప్పుడు కథలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. సెక్షన్ 3, కోదండరాముని సేవలో జీవితం. స్వామివారు తన జీవితాన్ని ఆ రాముడి సేవలో ఎలా ఒక యజ్ఞంలా మార్చారు, ఆయన ఏం చేశారు, వివరంగా చూద్దాం. ఈ టైంలైన్ చూడండి ఒకసారి. ఆయన జీవితం ఎంత ఫోకస్డ్గా సాగిందో మనకర్థమవుతోంది. 1863లో పుట్టారు. 1925లో ఆలయ పునరుద్ధరణ అనే ఒక పెద్ద పని మొదలుపెట్టారు. ఆశ్చర్యమేంటంటే జస్ట్ 2 ఏళ్లలో 1927 కల్లా మేజర్ పనులన్నీ పూర్తి చేసేశారు. ఆ తర్వాత 1936లో ఆయన మహానిర్వాణం చెందారు. అంటే ఆయన జీవితంలో ప్రతీక్షణం ఒకే లక్ష్యం వైపు సాగిందన్నమాట, ఒక తపస్సులా. జీర్ణోద్ధరణ, ఈ పదం చాలా ముఖ్యం ఇక్కడ. జీర్ణోద్ధరణ అంటే జస్ట్ రిపేర్ చేయడం కాదు, అంటే పూర్తిగా శిథిలమైపోయిన గుడిని మళ్లీ పునాదుల నుంచి నిలబెట్టడం అన్నమాట. ఆయన ఎంత పెద్ద పని నెత్తిన పెట్టుకున్నారో ఈ ఒక్క పదం చెప్తుంది. ఎంత పెద్ద బాధ్యత అది. 2 ఏళ్లు నమ్మగలమా? కేవలం 2 సంవత్సరాలు. 1925 నుంచి 1927, ఈ గ్యాప్లోనే పూర్తిగా పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఆలయానికి ఆయన మళ్లీ ప్రాణం పోశారు. సాధారణంగా ఒక జనరేషన్ పట్టే పనిని 2 ఏళ్లలో పూర్తి చేశారంటే ఆయన అంకిత భావం, ఆయన సంకల్ప బలం ఏ స్థాయిలో ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఇది అస్సలు మామూలు విషయం కాదు. చూడండి, స్వామివారు కేవలం గోడలు, గోపురాలను మాత్రమే బాగుచేయలేదు. ఆయన ఆలోచన ఇంకా ముందుకెళ్ళింది. ఆలయంలో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇవన్నీ ఆయన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి కదా. అందుకే ఒక వ్యవస్థను ఏర్పాటుచేశారు. అదే శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం. ఇది ఆయన దూరదృష్టికి ఒక పెద్ద నిదర్శనం. ఓకే, ఇక మనం చివరి భాగానికి వచ్చేస్తున్నాం. సెక్షన్ 4, శాశ్వతమైన వారసత్వం. స్వామివారి కష్టం ఈ రోజుకి మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది? మనమొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకిచ్చిన వారసత్వం కేవలం మనం కళ్లతో చూస్తున్న ఈ గుడి, ఈ గోపురాలు మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యంగా ఆయన మళ్లీ బతికించిన భక్తిలో, ప్రజల విశ్వాసంలో కూడా ఆయన వారసత్వం బతికే ఉంది. సో ఆయన గుడిని మాత్రమే కాదు, భక్తిని కూడా పునఃప్రతిష్ఠించారన్నమాట. ఇప్పుడు కథ మళ్లీ మొదటికొస్తోంది. చూడండి, ఈ ఆలయం కథ మరుగున పడిపోకూడదని, భవిష్యత్ తరాలకు తెలియాలని ఆయన చేసిన ఇంకో గొప్ప పనేంటో తెలుసా? ఈ పుస్తకాన్ని రాయటం. మనం ఈరోజు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం కూడా ఆయన రాసిన ఈ పుస్తకమే. అంటే తన పనిని రాళ్లలో చెక్కడమే కాదు, అక్షరాల్లో కూడా భద్రపర్చారు. ఎంత గొప్ప ఆలోచన! ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకే ఒక మనిషి తన నమ్మకంతో, తన సంకల్పంతో
కాలంలో కలిసిపోతున్న ఇంత పెద్ద వారసత్వాన్ని ఎలా కాపాడగలిగాడు? నిజానికి దీనికి మనం సమాధానం వెతకక్కర్లేదు. శ్రీ వాసుదాసు స్వామివారి జీవితమే ఆ ప్రశ్నకు సమాధానం. ఆయన జీవితం మనకు చెప్పేదొకటే: దృఢమైన సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చు. ఈ స్ఫూర్తి మనందరికీ ఎంతో అవసరం.